ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరు కూడా అనుకుంటున్నాను. ఈరోజు పెసరపప్పు కర్రీ అయితే చేశాను పిల్లల బాక్స్లోకి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఎప్పుడు ఈ ప్రాసెస్లో అయితే చేయలేదు. ఎప్పుడైనా టమాటా కానీ సొరకాయ బీరకాయ ఇలా ఏది ఉంటే అది అయితే వేసి చేసేదాన్ని. సింపుల్గా చేశాను. పిల్లలు పప్పు కూర ఇష్టపడే వాళ్ళకైతే ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఏం లేదు, ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిపోయాక కచ్చపచ్చ దంచి వేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకొని తర్వాత ఉప్పు పసుపు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయాక మీకు ఎంత పెసరపప్పు తీసుకుంటారో అంత పెసరపప్పు వేసుకొని ఈ తాలింపుకు పెసరపప్పు అనేది మొత్తం పట్టించేసి ఒక 2 minutes సిమ్లో పెట్టేసుకొని పెసరపప్పు మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగానైతే కలుపుకోవాలి. ఎంత పెసరపప్పు ఆయిల్లో ఫ్రై అయ్యి కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత వాటర్ అయితే నేనైతే ఒక 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. మీకు కొంచెం పొడి పొడిగా ఉండాలంటే 1 గ్లాస్ సరిపోతుంది. మా ఇంట్లో మరి పొడి పొడిగా ఉంటే తినరు, అందుకోసమే 1 గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తము వాటర్ అంతా ఇనికే వరకు అయితే ఉంచుకొని, అంటే కొంచెం ఎసరు అనేది ఉండాలి, అలా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఒక 2 minutes ఉంచేసుకొని బంద్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.